ఏంటంటే స్పష్టంగా అనిపిస్తుంది చాలా తప్పుగా అని. ఒక ఆడమే అయ్యి ఉండి ఇంకో ఆడమే గురించి మాట్లాడడం చాలా తప్పు అనిపిస్తుంది. అది ఆమెది చిన్న పదవి కదా, ఐటీ మినిస్టర్ పదవి ఇచ్చారు. ఆమె పని చేసుకోక ఏదో ఫిలిం ఇండస్ట్రీ తీసుకుపోయి అది పర్సనల్ లైఫ్లో తీయడం, వాళ్ళు ఉంటే ఏదో పార్టీ పరంగా చూసుకోవాలి కానీ ఆమె పర్సనల్ లైఫ్లో తీసుకోవడం నాకు చాలా బాధ అనిపించింది. తర్వాత సారీ చెప్పింది కదా, ఇలా కామెంట్ చేసి మరి సారీ చెప్పడం ఎంతవరకు? అదే ఎందుకు చెప్పింది, ఎందుకు సారీ చెప్పింది అనేది అర్థమవుతలేదు. ఆమెకు వెనుక నుంచి ఎవరో గట్టిగా ఫోర్స్ చేసి ఇలా చెప్పు అది ఏదో చెప్పినట్టు అదే అర్థమవుతలేదు అనమాట. ఏమైందో తెలియదు కానీ ఆమె వెనుక ఎవరో బలమైన శక్తి ఉందని నేను అనుకుంటున్నాను. కానీ ఆమె రేవంత్ రెడ్డి కూడా ఉన్నాడు, ఎందుకంటే రేవంత్ రెడ్డి కూడా ఉంటాడు, ఎందుకంటే సీఎం ఉన్నాడు కాబట్టి వాళ్ళ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు ఏది చెప్పినా నడుస్తూ ఉంటుంది కాబట్టి ఆమె అలా అనుకొని చెప్పింది. అది కొంచెం రాంగ్ వేలో పోయింది. ఆమె గెలిచిపోయింది, ఏదో నా మీద పెద్ద నింద పడుతుంది అని చెప్పి వాళ్ళ పొద్దుగాలే ట్వీట్ చేసింది ఇలా మాట్లాడేందుకు సారీ అని చెప్పి. ఇప్పుడు కొండా సురేఖ గారు ఎంతో నిజం ఉంటేనే అట్లా కామెంట్స్ చేసేది. లేదు అట్లా ఉంటుంది అన్న, ఎందుకంటే పొలిటికల్ పరంగా చూసుకోవాలి కానీ పర్సనల్ లైఫ్ను డ్యామేజ్ చేయడం తప్పుగా అనిపించింది. కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని నాగార్జున ఫ్యామిలీని టార్గెట్ చేస్తుంది అంటున్నారు, ఏం చెప్తారు? అవును, ఎందుకంటే అంతకుముందు మన కేటీఆర్ నాగార్జున మంచి ఫ్రెండ్స్ వాళ్ళు. అదే ఇన్కన్వెన్షన్ తీసేసారు కదా, దాని తర్వాత మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీకే పోతుంది. అది ఆల్రెడీ అది అయిపోయింది మ్యాటర్. అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ అకినేని ఫ్యామిలీకి పోతుంది అనేది ఎందుకు ఇది బలమైన కారణం ఉందని నేను అనుకుంటున్నాను. నాగార్జున గారు నోటీసులు కూడా జారీ చేశారంట కొండా సురేఖ గారు, పరువు నష్టం వేశారు. అవునవును, అది తప్పే కదా అన్న, ఎవరైనా సరే అది ఏనే పడుతుంది కదా. ఆమె తప్పు మాట్లాడింది కాబట్టి పరువు నష్టం గురించి వేసిండు. రేవంత్ రెడ్డి గారు ఇంకా దీని మీద ఇంకా స్పందించకపోవడానికి కారణం ఏమనుకోవచ్చు బ్రో? ఏమో రేవంత్ రెడ్డి న్యూస్ చూసిండో లేదో మనకు తెలుసా, తెలియదు. ఆయన కూడా ఉన్నాడు అనుకోవచ్చా దీని వెనకాల ఏమన్నా? అంటే ఎవరు ధైర్యం లేకుండా ఇలా కామెంట్ చేయదు కదా. ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా కానీ ఆయన ఎందుకు మాట్లాడలేడు అనేది తెలీదు. ఏదో నిజం దొరుకుతుందని వెయిట్ చేస్తున్నట్టు, అది నిజమో అబద్ధం మనకు కూడా తెలియదు కాబట్టి ఆ నిజం కొంచెమైనా దొరుకుతుందని చెప్పి చూస్తాడని నేను అవుతాను. కొండా సురేఖ గారు సమంత గారి మీద ఏమనలేదు, నా అభిప్రాయం అంతా కేటీఆర్ గారి గురించే నేను చెప్పాను, సమంత గారిని ఇక్కడ ఏమనలేదు, అక్కినేని ఫ్యామిలీని నేను ఏమనలేదు, మొత్తం కేటీఆర్ గారి గురించే చెప్పానని ఆమె అంటున్నాను. అంటే పేరు తీసుకొని చెప్పింది అన్న, మరి ముఖ్య ఉద్దేశం కేటీఆర్ గారిని తీసుకుని అది ఎందుకు అర్థం. అంతకుముందు కూడా మన రకుల్ ప్రీత్ సింగ్ కూడా అన్నారు, అది కూడా తప్పని తెలిసిపోయింది. మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ అని ఇప్పుడు కేటీఆర్ అలా చేస్తుండని చెప్పి అమ్మాయిలు తొందరగా పెళ్లి చేసుకోవడం అనేది అది ఎందుకో చాలా తప్పుగా అనిపించింది. అది కరెక్ట్ కాదనిపించింది. యాజ్ ఏ పొలిటికల్ లీడర్గా చెప్తున్నా, ఏదైనా ఉంటే పర్సనల్గా మాట్లాడుకోవాలి. వాళ్ళకి ఏదైందో అంతకుముందు 10 సంవత్సరాలు నడిపారు కాబట్టి అప్పుడు మీరు వీగలేరు, ఇప్పుడు మేము వీక్తాం అన్నట్టు ఆమె మాట్లాడినట్టు నాకు అనిపించింది.